హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో స్నాక్ రెసిపీతో వచ్చేసాను. అదేంటో ఇప్పుడు చూసేద్దాము. కాబూలీ శనగలతో పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఇంకా వాళ్ళకి ఏదో రకంగా స్నాక్స్ తినిపించాలి కాబట్టి నేను ఇలా ఒకసారి ట్రై చేశాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. ఇవి కాబూలీ శనగలు అనమాట. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము, వీడియోలోకి వెళ్ళిపోదాము. మార్నింగ్ ఈ కాబూలీ శనగల్ని నేను ఒక 150 గ్రామ్స్ నానబెట్టుకొని ఈవినింగ్ చేస్తున్నాను అనమాట. చూడండి, చక్కగా నానిపోయాయి. వాటర్ అంతా వంపేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని దానిలో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా సింపుల్ ఇంగ్రీడియంట్సే, ఇంట్లో ఉన్నవే. సాల్ట్ ఒక 1/2 స్పూన్ సరిపోతుంది, ఎక్కువగా వేసుకోకండి, కసమైపోతుంది. ఇంకా దాంతోపాటు కారం, ధనియాల పొడి చిటికెడు, కారం ఒక 1/2 స్పూను, ఎక్కువగా వద్దు. మీరు స్పైస్ తింటే కొద్దిగా వేసుకోండి, ఇబ్బంది లేదు. దాంతోపాటు ధనియాల పొడి 1/2 స్పూన్ అనమాట. అన్ని 1/2 స్పూన్ సరిపోతాయి, ఎందుకంటే చేసే క్వాంటిటీ తక్కువ కాబట్టి. ఇదేమో బియ్యం పిండి క్వాంటిటీ కూడా చూసుకుంటూ కలుపుకోండి. నాకు ఒక 25 గ్రామ్స్ పట్టింది అంతే, ఎక్కువగా అవసరం లేదు. కోట్ అయితే సరిపోతుంది, మరీ ఎక్కువగా వేసేసుకోకండి. ఇంకా ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని దీనిలోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1/2 స్పూన్ వేసుకొని, ఇంకా 25 గ్రామ్స్ అని చెప్పాను కదా, బియ్యం పిండి శనగపిండి రెండు. శనగపిండి ఒక 10 గ్రామ్స్ సరిపోతుంది, బియ్యం పిండి 25 గ్రామ్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకొని, ఇవి ఇంకా రెస్ట్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా ఆయిల్ హీట్కి పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేదు కాబట్టి ఇలా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే దానిలో ఇలా మిక్స్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో వేసుకొని డైరెక్ట్గా మనకి ఫ్రై అయిపోతాయి కాబట్టి అలా కూడా ట్రై చేయొచ్చు. నా దగ్గర లేదు, అందుకే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా హెల్తీగా ఉంటుంది ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటే. అలా కూడా ట్రై చేయండి ఉన్న వాళ్ళైతే. ఓకేనా, నేను ఇవి మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఇవి క్రిస్పీగా అవ్వాలి కాబట్టి. లో ఫ్లేమ్లో నాకు కరెక్ట్గా 20 మినిట్స్ పట్టింది, అప్పుడు ఇలా క్రిస్పీగా వచ్చాయన్నమాట. ఇంకా టేస్టీ కాబూలీ శనగలు స్నాక్ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. పకోడీ అనొచ్చు, స్నాక్ అనొచ్చు, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. ఓకేనా, హెల్తీగా టేస్టీగా ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఫైనల్ టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. పిల్లలు గుగ్గిళ్ళు తినని వాళ్ళు ఉంటారు కదా, ఇలా ట్రై చేసి పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.